సిటీ న్యూస్కు స్వాగతం. మంచి చేసిన వారిని ఎప్పటికీ మరవకూడదని, మంచి చేసిన జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకుంటే అంతా మంచి జరుగుతుందని పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము అన్నారు. మంచి చేసిన వారిని ఎప్పటికీ మరవకూడదని, మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే అంతా మంచే జరుగుతుందని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము అన్నారు. పెడన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాము తొలుత మహాత్మాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాము మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలు సుఖశాంతులతో ఉన్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేసిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పరితపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, నియోజకవర్గ పరిశీలకుడు తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గరికపాటి చారుమతి, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు బడికి పంపిస్తే అమ్మఒడి ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఏమా మరి చేయూత, కాపు నేస్తాం, నేతను నేస్తాం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు, 1-2 కాదు, చాలా పథకాలు. మరి ఇవన్నీ కొనసాగాలంటే ఎవరు రావాలి? గట్టిగా జగనన్న రావాలి. మరి మన చిన్నపిల్లలకి మన స్కూల్స్ చూశారు కదా, ఏమన్నా స్కూల్స్ ఎలా ఉన్నాయి? పూర్వం ఎలా ఉన్నాయి? జగనన్న ముఖ్యమంత్రి కాకముందు మన స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఈవేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాగా డెవలప్ చేశారు స్కూల్స్ అని. ఎందుకోసం? మన బిడ్డల భవిష్యత్తు కోసం. చిన్నపిల్లలు ఇప్పుడు ఆ పిల్లలను ఓట్లు వేస్తారు ఆయనకి, ఏం కదమ్మా? ఆయన ఎందుకు? చదువు అనేది ఒక వెలుగు. ఆ వెలుగు ప్రతి కుటుంబానికి, అలాగే ఈ సమాజానికి కూడా అవసరం. ఆ చదువుంటే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మచిలీపట్నంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం నియోజకవర్గంలో పాలక, ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణల పర్వం ఆరంభమైంది. వైసీపీ శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని దొంగ రాజకీయాలు చేస్తూ దొంగ నాటకాలు మొదలుపెట్టాడు. 5 సంవత్సరాలు కనీసం ప్రజలను పట్టించుకున్నటువంటి పేర్ని నాని గారు ఇవాళ వాళ్ళ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ విపరీతంగా దోచుకునే కార్యక్రమానికి ఇవాళ మచిలీపట్నం నిత్యం నిలయంగా మారిపోతూ ఉంది. ఎక్కడ చూసినా బందర్ బైపాస్ రోడ్లో 3 స్తంభాల పక్కన 20 ఎకరాలు చెరువు పోరంబోక్గా ఉన్నటువంటి భూమిని ఇవాళ ఎప్పటికి కూడా వాటికి పట్టాలు రావని తెలిసినటువంటి విషయం. కానీ అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ మీరు ఇల్లు వేసుకోండి, మీకు పైప్ లాగి పెడతాం, ఇంటి పన్నే ఇస్తా అని చెప్పి ఇవాళ దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టి ఆ వంకతో వెనకున్నటువంటి ల్యాండ్ అంతా కూడా దోచేయాలనే కార్యక్రమాలు 100 ఎకరాలు దోచుకోవడానికి వాళ్ళు కుట్ర పడుతూ ఉన్నారు. అదేవిధంగా గుమ్మటాల చెరువు, నరసింహస్వామి గుడి పక్కన ఉన్నటువంటి ఉలింగిపాలెం గుమ్మటాల చెరువులో కూడా ఇవాళ షెడ్లేసి అక్కడ ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకోవాలి, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, అది కూడా చెరువు పూర్వముఖది, అది కూడా అక్కడ చెరువు కింద ఉంది ఆర్ఎస్ఆర్లో. ఎందుకు మీరు ఇలా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? ఓట్ల కోసమా? అంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? ఇవాళ మట్టి అమ్ముకుంటా ఉన్నాడు పోర్టు పేరుతో దొంగ నాటకాలు ఆడుతూ 100 బళ్ళు పెద్ద పెద్ద టిప్పర్లు తీసుకొచ్చి ఒక్కొక్కటి 40 టన్నులు, 50 టన్నులు, 60 టన్నులు మట్టి వేసుకుని అక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా తరలిచిపోతా ఉన్నారు. ఇళ్ల స్థలాలుగా అని చెప్పి ఒక పక్క చెప్తూ 100 ట్రక్కులు దొడ్డిదారిని నమ్ముకుంటూ ఆ సముద్ర ఉప్పు నీటి మట్టి ఇళ్ల స్థలాలకు పనికొస్తుందండి? ఇవాళ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇళ్ల స్థలాల కోసం డబ్బులు. ఆ మట్టి కొనొచ్చు కదా, మీరు మంచి మట్టి కొని ఆ ఇళ్ళకి వేయచ్చు కదా. మీ ఇళ్ళకి వేసుకోవాలంటేనేమో మంచి మట్టి తీసుకొచ్చి మీరు వేసుకుంటారు, కానీ పేదల ఇళ్ళకి మంచి మట్టి ఇటకు మీకు మనసు రాదా పేర్ని నాని గారు? ఇవాళ గిలకల దీంట్లో గతంలో కూడా పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ భూమి ఆ రోజున అక్కడ CRZ 1Aలో ఉన్నటువంటి భూమిని
చూపించి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ రోజున మేము పోరాడాం. కావాలంటే వాళ్ళకి మంచి భూమి కొనివ్వండి, మంచి భూమి కొనిస్తేనే దానికి అవకాశం ఉండదని చెప్తే ఆ రోజు మా మీద తిరగబడ్డారు. కానీ చివరికి కోర్టు ఇచ్చింది. CRZ 1A అనేది చాలా ఆ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి మట్టి తొలగింపులు కానీ అక్కడ జీవులు పెరుగుతాయి. వన్యప్రాణాలకు సంబంధించినటువంటి ఆ CRZ ఏరియా ముట్టుకోవడానికి వీలేదని చెప్తే ఇవాళ వందల ట్రక్కులు మట్టి తోలేస్తూ ఉన్నారు ప్రతిరోజు. ఇవాళ ఉదయం కూడా చూశాను నేను, 100 ట్రక్కులు. అంటే అంత మట్టి అమ్ముకునే పరిస్థితి దిగజారావా? ఇవాళ రేపు వస్తామా లేదు అని చెప్పి ఇవాళ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్పి ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారా? బందరు మాజీ ఎమ్మెల్యే కేవలం దిగజారి నీచాతి నీచంగా ఏదో రకంగా పేరుని నాని మీద బురదేసి తద్వారా ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనేటువంటి చేతగాని తనంతో ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేయటం, చంద్రబాబుతో అసత్యాలు మాట్లాడించడం, అంటే ఇక రాజకీయాల్లో కొల్లు రవీంద్ర కన్నా వాళ్ళ మాంగారితో కూడా వ్యతిరేకంగా రాజకీయాలు చేశాం. కానీ ఇంత దిగజారిపోయినటువంటి వ్యక్తిని రాజకీయాలు ఎవరిని చూడలేం. గుమ్మటాల చెరువు మొత్తం, చెరువుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని డబ్బులు తీసుకుని ఇళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరు? 10,000 రూపాయల దగ్గర నుంచి 30-40 వేల రూపాయల వరకు అమాయకులైనటువంటి పేదల దగ్గర డబ్బులు తీసుకుని ఇళ్ళు వేయించడమే కాకుండా సంపత్ అనే మున్సిపల్ కమిషనర్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవి పడైటాకి వెళ్తే మంత్రి హోదాలో గుమ్మటాల చెరువులోకి వెళ్ళి ఆ కమిషనర్ని అసభ్య పదజాలం, బూతులు బెదిరించి ఆ కమిషనర్ని అక్కడి నుంచి అవమానపరిచి పంపించింది మంత్రిగా ఉన్నటువంటి ఈ కొల్లు రవీంద్ర. గుమ్మటాల చెరువులో స్థలాలు అమ్మి పేద అమాయకులని, నిరుపేదల్ని 25,000, 30,000, ఈ బైపాస్ రోడ్లు అయితే కనుక 3 లక్షలు, 2 లక్షలు డబ్బులు తీసుకుని ఇళ్ళు స్థలాలు అమ్మి, శ్మశానాల్లో ఇళ్ళు స్థలాలు అమ్మి ఇవాళ నీతి కబుర్లు, మా మీద బురదేశీ కార్యక్రమాలు. మేము ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో మట్టి తోలుతుంటే మట్టికి డబ్బులు ఇచ్చారు. ఎవడ డబ్బులు ఇచ్చింది? ఎవరు డబ్బులు ఇచ్చింది? కలెక్టర్ గారికి తెలీదా? ఆ మట్టి పోర్టు దగ్గర డ్రెడ్జింగ్లో వచ్చేటువంటి మట్టిని, అంటే పై మట్టిని తీసుకొచ్చి కాదా ఇక్కడ తోలేదు? కలెక్టర్ ఆఫీసులో తోలిన మట్టి ఎక్కడిది? కలెక్టర్ బంగ్లాలో తోలిన మట్టి ఎక్కడిది? మెడికల్ కాలేజ్ తోలిన మట్టి ఎక్కడిది? ఇవన్నీ పాపం మాటలు. ఎవరికి తెలియదు? జిల్లా కలెక్టర్ గారికి అందరికీ తెలుసు, ఆర్డీఓ గారికి అందరికీ తెలుసు ఆ మట్టి ఎక్కడదో. మట్టికి బిల్లు ఇవ్వట్లేదని చెప్పని మట్టి కొనుగోలుకి కాకుండా కేవలం ట్రాన్స్పోర్ట్కి మాత్రమే డబ్బులు ఇచ్చేది నీకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, జిల్లా కలెక్టర్ గారికి తెలుసు, ఆర్డీఓకి తెలుసు, అందరికీ తెలుసు. తెలవని వాళ్ళు ఎవరు? అంటే నా కొడుకుని గెలిపించడం కోసం ఏదో చేస్తున్నాయంట. అసలు కుమ్మరగూడెం ఖాళీ చేయించమని, కుమ్మరగూడెంలో ఉన్నటువంటి కుమ్మరులందరినీ ఇటుక బట్టీలు తీసేయమని, కుమ్మరగూడెన్ని ఖాళీ చేయమని నువ్వు కాదా ప్రయత్నం చేసింది? కలెక్టర్కి వెళ్ళి ఏం చెప్తావు? మొన్నసారి వెళ్ళి అది కోట్ల డబ్బు అండి, కోట్ల విలువైన ఆస్తి అండి, దాని కుమ్మర్లు ఇల్లు అందరి బదలగొట్టమని చెప్పాను. కలెక్టర్తో మాట్లాడతావు. మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు? మనం ఒకటండి, మీరందరూ తెలుగుదేశం, బీసీలందరూ తెలుగుదేశం, కుమ్మర్లో తెలుగుదేశం, నేను మీకు మళ్ళీ నేను రేపు గెలవంగానే మీకు ఒక్కొక్కరికి 3 సెంట్లు స్థలం ఇస్తాను, మీరు చిన్న ఇళ్ళు వేసుకుంటున్నారని అక్కడికి వెళ్ళి మాట్లాడతావు, కుమ్మర్ల దగ్గరికి వెళ్ళి. స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. పెడన పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ మానవతా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మెప్పును అందుకుంటున్న స్వచ్ఛంద సంస్థల పనితీరు అభినందనీయమని అన్నారు. సమాజంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో కీలకంగా మారిందన్నారు. సంస్థలు తమ సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలన్నారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 115 శాఖల ద్వారా తమ సంస్థ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు వీరశేషగిరిరావు, మట్టా రాధాకృష్ణమూర్తి, ఉమ్మటి విద్యాధర్, కాగిత శంకర సాంబశివరావు, సాయి కృష్ణప్రసాద్, లంకిశెట్టి బాలాజీ, దిట్టకవి వెంకటేశ్వరరావు, ముదిగొండ శాస్త్రి, ఎంఈఓ వైవి హరినాథ్,
హెచ్ఎం ఉషా తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ఆరోగ్యం కానివ్వండి, చదువు కానివ్వండి, అలాగే ఏదైనా చనిపోయినప్పుడు వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలకి అన్ని రకాల సేవా కార్యక్రమాలకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇది ఇక్కడ ప్రారంభించిన తర్వాత దిగ్విజయంగా ముందుకు సాగుతూ అనేక మందికి సహాయంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరి కోసం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి 2 months జరగబోతున్నాయి. 2 months ఉందా? 1 month ఉందా? బాగా చదువుతున్నారా మీరంతా? మరి జెడ్పీ నుంచి మేము స్ఫూర్తి అనే బుక్స్ అందజేస్తాం, మీకు అందాయా? మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అది చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, లేట్ అయినా సరే. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. స్టాఫ్ అంతా బాగా చెప్తున్నారా 10th క్లాస్ వాళ్ళకి? ఎనీ కంప్లైంట్స్? నో? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అయితే మళ్ళీ నేను ఈ స్కూల్కి వచ్చేసరికి మీరు అందరిలో ఎవరో ఒకరు అని కాదు, ఎంతమంది అయితే మంచి మార్క్స్ సాధించి మళ్ళీ నేను ఈ స్కూల్కి వచ్చి మీ అందరినీ అప్రిషియేట్ చేసేలాగా మీరందరూ కూడా ఎదగాలని, మంచి ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి చక్కగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలని, మన మండలానికి మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మచిలీపట్నం అభివృద్ధికి యువత తోడ్పాటు అవసరమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు అన్నారు. మచిలీపట్నం అభివృద్ధికి యువత తోడ్పాటు అవసరమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు అన్నారు. ఎస్జీ అడ్వర్టైజింగ్ సంస్థ కోనేరు సెంటర్లో ఏర్పాటు చేసిన డిజిటల్ హోర్డింగును మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మితో కలిసి పేర్నికిట్టు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో పోర్టు, ఫిషింగ్ హార్బర్ వంటివి నెలకొల్పుతుండడం, మెడికల్ కాలేజీ ఏర్పాటు నేపథ్యంలో విభిన్నమైన ఆలోచనలతో యువత ముందుకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో కోనే సెంటర్ నందు డిజిటల్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్జీ అడ్వర్టైజ్మెంట్స్ వారు అంటే యంగ్స్టర్స్ అంటే కొత్త ఆలోచనతో ముందరకు వస్తారనేది ఎట్లా పాత మాటగా వస్తుందో దాన్ని నిజం చేస్తూ ఈరోజు అందరూ బ్యానర్ల మీద వెళ్తున్నారు. బ్యానర్ల మీద వెళ్తే రకరకాల పొల్యూషను, రేపు మనం నెక్స్ట్ జనరేషన్కి మనం వేరేలాగా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనమే ముందు మారి చూపించాలని ఈరోజు యంగ్స్టర్స్ తెచ్చిన ఈ డిజిటల్ అడ్వర్టైజింగ్ అనేది ఎంతో ఉపయోగం. బ్యానర్ అంటే ఒక బ్యానర్ తీసి మళ్ళీ ఇంకో బ్యానర్ వేయడం, దానివల్ల ఇంకెక్కువ పొల్యూషన్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు వీళ్ళు చేసిన ఈ డిజిటల్ అడ్వర్టైజింగ్ అనేది ఆల్మోస్ట్ ఈ కోనే సెంటర్కి ఇంకా ఎక్కువ వెలుగులు నింపడంతో పాటు అటువంటి పొల్యూషన్ ఏమీ లేకుండా, అలాగే ఈ నూతన ఆలోచన ద్వారా ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులు, ఈరోజు పెద్ద పెద్ద వ్యాపారస్తులకైతే అంతా బాగానే ఉంటుంది కాబట్టి జనాలు మౌత్ పబ్లిసిటీతో వెళ్తారు. కానీ చిన్నపాటి వ్యాపారం పెట్టే వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళ వ్యాపారాన్ని నలుగురికి పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి కానీ ఈరోజు ఇది భూమికి కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ, అలాగే మీ యొక్క వ్యాపార ఎంకరేజ్మెంట్ కొరకు తప్పకుండా ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ని వాడుకోవాలని, తద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యంగ్స్టర్స్ ముందరకు వచ్చి ఇటువంటి ఆలోచన చేసినందుకు వీళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలా మరిన్ని యంగ్స్టర్స్ ముందరికి రావాలి. మంచి మంచి ఆలోచనలు ఏముంటాయో మీ దగ్గర ఖచ్చితంగా. ఈరోజు ఈ మచిలీపట్నం నగరపాలక సంస్థ నడి ఒడ్డున ఈ కోనేరు సెంటర్లో డిజిటల్ ఇక్కడ పెట్టడం జరిగింది. దానిలో మీ అడ్వర్టైజ్మెంట్ ఏవైనా ఇవ్వాలంటే వీళ్ళు వచ్చి కలిస్తే మీ వ్యాపారాలకి మంచి సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి మరి ఈ అవకాశాన్ని ఈ మచిలీపట్నం షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా. జిల్లా గ్రంథాలయ సంస్థ 2024-25 సంవత్సరపు ఆర్థిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ తిప్పరమల్లి జమలపూర్ణమ్మ అధ్యక్షతన 2023-24 ఆర్థిక సంవత్సరపు సవరణ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి శాఖ గ్రంథాలయ భవనాల నిర్మాణం కొరకు అదనంగా ₹1 కోటి ఆమోదించారు. జిల్లా గ్రంథాలయాలలో పనిచేస్తున్న స్వీపర్లకు జీతాలు పెంచుటకు గ్రంథాలయ శాఖ డైరెక్టర్కు సిఫార్సు చేస్తూ తీర్మానించారు.
2024-26 అర్ధం సంవత్సరమునకు శాఖా గ్రంథాలయ భవనాల నిర్మాణం నిమిత్తం 3 కోట్లు, కంప్యూటర్స్ కొనుగోలు నిమిత్తం 2 కోట్లు, పుస్తకాల కొనుగోలు నిమిత్తం 1 కోటి రూపాయలు, 16 లక్షల రూపాయలు ఆన్ డిమాండ్ పుస్తకాల కొనుగోలు నిమిత్తం తీర్మానాలు ఆమోదించారు. వీటితో పాటు ఈ సమావేశంలో మొత్తం 15 తీర్మానాలు ఆమోదించారు. జనాభా దమాషా ప్రకారం ఏ రాజకీయ పార్టీ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలుపుతుందని సేకుబోయిన సుబ్రహ్మణ్యం ప్రకటించారు. జనాభా ధమాషా ప్రకారం ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీలకు సీట్లు కేటాయిస్తారో ఆ పార్టీకి బీసీ సంఘం మద్దతు తెలుపుతుందని సేకుబోయిన సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఈడపల్లి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్రాలో 175 నియోజకవర్గాలకు గాను బీసీ ఓటర్లు అధికంగా ఉన్న స్థానాలు దాదాపు 100 ఉన్నట్లు తెలియజేశారు. జనాభా దమాషా ప్రకారం 90 ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాలకు బీసీలకు కేటాయించవలసి ఉందన్నారు. అయితే బీసీలకు 2024 ఎన్నికల్లో సీట్లు కేటాయింపులు చేస్తారో ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలను అన్నింటినీ కలుపుకొని మద్దతు తెలుపుతామని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోగి శివ, నిక్కు రాధాకృష్ణ, బెల్లంకొండ రవి, చేబోయిన కోటేశ్వరరావు, బోయిన రమేష్, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో వెనుకబడిన కులాలు, బీసీ కులాలు 139 కులాలు ఉన్నాయి. 139 కులాల్లో బీసీ జనాభా తమాషా ప్రకారం 58% ఉన్న బీసీ కులాలు మేము. దాని ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా సరే 58% ఉన్న బీసీ కులాలకి 90 ఎమ్మెల్యే టికెట్లు, 13 పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీసీ కులాలనే వాడుకుంటున్నారు కానీ వాళ్ళకి న్యాయం అయితే చేయట్లేదు. వాళ్ళకి న్యాయం చేయాలంటే, రాజకీయంగా వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ అయినా 90 ఎమ్మెల్యే సీట్లు, 13 ఎంపీ సీట్లు ఇస్తే రాజకీయ అభివృద్ధి చెందుతారు. కులగణంలో కూడా వాళ్ళు కులాల వారీగా కూడా కొంచెం ముందుకెళ్తారని మేము కోరుతున్నాం. అలాగే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఆక వెంకటరావు గారు, మహిళా అధ్యక్షులు నూకలమ్మ గారు, వై నాగేశ్వరరావు గారు రథయాత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 100 బీసీ కులాలు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. 100 నియోజకవర్గాలు తిరిగారు, వాళ్ళు రథయాత్ర చేశారు. ఆ రథయాత్ర చేసిన ముగింపు సభ వచ్చే నెల 4వ తారీఖు తిరుపతిలో జరుగుతుంది. ఆ ముగింపు సభకు కూడా రథయాత్రకి జనాందరూ పాల్గొని బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై వివరణ ఇస్తే దాని ప్రకారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ రోజున బీసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. అంశం ఏమిటంటే, ఈ రానున్న ఎలక్షన్ రోజులు కాబట్టి మా బీసీ సంక్షేమ సంఘం తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్లను, ఎంపీ దాని గురించి మేము మాట్లాడడం జరిగింది. అంశం ఏమిటంటే, ఈ దేశవ్యాప్తంగా కూడా బీసీలకి దేశవ్యాప్తంగా కూడా బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఈ మా రాష్ట్రం వచ్చేప్పటికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేప్పటికి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 175 నియోజకవర్గాల్లో 90 అసెంబ్లీ స్థానాలు, అలాగే 13 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎంపీ స్థానాల్లో మాకు రావాల్సిన దామాషా ప్రకారం ఇవి 2 కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 2 కూడా మాకు ఏ పార్టీ అయితే మాకు ఈ 2 ఇస్తే ఆ పార్టీకి మేము మద్దతు తెలుపుతామని మా బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరటమైంది. కలుపుకొని మేము రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తామని తెలియపరుస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో బీసీ జనాభా ఉంది. ఈ 100 నియోజకవర్గాల్లో కూడా మా రాష్ట్ర నాయకులు లాకా వెంకటరావు యాదవ్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ గారు, వై నాగేశ్వరరావు గారు, పెద్దలందరూ కూడా కలిసి ఈ 100 నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. తిరిగి ఈ బీసీ రథయాత్ర ముగింపు సభ తిరుపతిలో జరగనుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంక్షేమ సంఘాలన్నీ కూడా రేపు ఫిబ్రవరి 4న ఈ తిరుపతి బీసీ రథయాత్రకు వచ్చి ఈ రథయాత్రను కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వెంటనే రీకాల్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టంను తక్షణమే రీకాల్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను హరించే ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం 2022ను తక్షణమే రీకాల్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులోని న్యాయదేవత విగ్రహం వద్ద న్యాయవాదులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా న్యాయవాదులు అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల యొక్క భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వం నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఆ ప్రభుత్వాధికారి నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రజల ఆస్తులని దోచుకునే విధంగా ప్రవేశపెట్టిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని గత 2 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులంతా కూడా బాయ్కాట్ చేస్తూ తన విధులు బహిష్కరిస్తూ వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈనాటి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం న్యాయవాదుల సంఘంలో సభ్యులు న్యాయవాదులు అంతా కూడా తమ చేతులకి సంకెళ్ళు కట్టుకుని వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతకాలం మా నిరసన దీక్షలు కొనసాగుతున్నప్పటికి కూడా పాలకపక్షం ఎటువంటి స్పందన లేదు. అదే సమయంలో మా నిరసనకి మా పోరాటానికి స్పందించిన ప్రతిపక్షాల వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ మాకు సంఘీభావం తెలియజేయకుండా ఈనాటి వరకు ఈ మచిలీపట్నం బార్ అసోసియేషన్ చేస్తా ఉన్న నిరసన దీక్షల్లో మాకు సంఘీభావమే తెలుపల. బహుశా వారికి ఈ బార్ అసోసియేషన్ అంటే చిన్నచూపు అయి ఉండొచ్చు, లేకపోతే మేము చేసే ఉద్యమంలో ఉన్న విషయం అంత తీవ్రమైంది కాదని అనిపించవచ్చేమో. కానీ ఇది ప్రజా వ్యతిరేక చట్టమని, ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తులు దోచుకునే అవసరం ఉందని వారు గ్రహించాలి. వాళ్ళ లీగల్ సెల్ ఉంది, వాళ్ళ లీగల్ సెల్ నాయకుల ద్వారా, వాళ్ళ అడ్వకేట్స్ ద్వారా ఆ చట్టంలో ఉన్న అంశాలను వారు తెలుసుకోవాలి. ఇది ప్రజలకి వ్యతిరేకమైన చట్టం అని వారు గుర్తించాలి. ఎప్పటికైనా స్థానిక శాసనసభ్యుడు మాకు స్పందించి మాకు అనుకూలంగా మాట్లాడాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గత 2 నెలలుగా చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే పాలకపక్షం ఉందో ఎటువంటి కూడా చర్య తీసుకోకపోవడం, అసలు ఇది వాళ్ళకి తెలుసా లేదా అనేది మీమాంసగా మేము ఉన్నాం. ఎందుకంటే ఈ విధంగా న్యాయవాదులు అలాగే ప్రజలకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా ఏదైతే ఆర్డీఓలకి ఎంఆర్ఓలకి ఇచ్చినట్లయితే కనుక నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి సామాన్యుడు హైకోర్టుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి సామాన్యుడికి ఈ యొక్క యాక్ట్ అనేది చాలా నష్టదాయకం. కాబట్టి ఈ యొక్క 2 నెలల నుంచి న్యాయవాదులు చేసిన పోరాటం మా కోసం మాత్రం కాదు, ఎవరైతే లిటిగెంట్ పబ్లిక్ ఉన్నారో ఆ లిటిగెంట్ పబ్లిక్ కొరకే ఈ యొక్క నిరసన. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ చట్టం అనేది మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా పాలకపక్షం స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేయాలా, రద్దు చేసి ప్రజలకి సామాన్యుడికి న్యాయం చేసేలాగా ఈ యొక్క చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.